పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై నిజామాబాద్ జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర సమాచారాన్ని తయారు చేసి ప్రభుత్వానికి ముసాయిదా పంపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏ మండలాలు కలుస్తున్నాయి, అసలు జిల్లా సమగ్ర స్వరూపం ఏంటి? నిజామాబాద్ జిల్లాను విడదీసి కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కామారెడ్డిలో భవనాలు, ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే సేకరించారు. ఇప్పుడున్న 36 మండలాలకు తోడు మరో 10 మండలాలను అదనంగా పెంచి 25 మండలాలతో నిజామాబాద్, 21 మండలాలతో కామారెడ్డి జిల్లాల కొనసాగింపునకు నివేదిక రూపొందించినట్లు సమాచారం. కామారెడ్డిలో మైనార్టీ గురుకుల భవనంలో తాత్కాలికంగా జిల్లా కేంద్ర కార్యాలయాల ఏర్పాటు ఖాయమైనట్లు తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో కంటే వేగంగా నిజామాబాద్ జిల్లాలో విభజన ప్రక్రియ ముగింపు దశకు చేరినట్లు జిల్లా అధికారులు చెప్తున్నారు. గత నెల 27న కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ యోగితారాణా తదితరులు సమావేశమయ్యారు. కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేసిన పాత డివిజన్లు రద్దు చేయమని హామీ ఇచ్చారు మంత్రి. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్లకు తోడు ఇటీవలే ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పడగా బాన్స్వాడ కూడా రెవెన్యూ డివిజన్ కానుంది. ఈ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10 నుంచి 11 మండలాలు కొత్తగా ఏర్పడనున్నాయి. మన జిల్లా ఏర్పాటు గురించి కూడా ఇప్పటికీ 3 దఫాలుగా కలెక్టర్ గారిని హైదరాబాద్లో మీటింగ్స్ జరిగినాయి. స్థూలంగా జిల్లా స్థాయిలో అయితే కామారెడ్డి జిల్లా ఏర్పాటు గురించి మనకు ఎలాంటి అభ్యంతరాలు ఏమీ రాలేదు. కాబట్టి కామారెడ్డి జిల్లాని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము. కామారెడ్డిలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్ ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. అందులో చూసాము టెంపరీగా పర్మనెంట్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, కలెక్టరేట్ కాంప్లెక్స్ వచ్చేంత వరకు అందులో పెట్టాలనేది స్థూలంగా ఉంది. అది గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఆమోదం తెలిపినట్లయితే దాంట్లో అన్ని ఆఫీసులను కూడా చాలా వరకు జిల్లాలో ఉన్న ఆఫీసులన్నీ అకామిడేట్ చేసే అవకాశం ఉంది. దసరా నుంచి జిల్లా కార్యాలయాలు పనిచేయాల్సి ఉన్నందున కామారెడ్డిలో అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక జిల్లా కార్యాలయాలకు కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని మైనార్టీ గురుకుల భవనాన్ని ఖరారు చేశారు. ఈ గదుల్లో అధికారులకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ అనుబంధ కార్యాలయాలను మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఉండే దాదాపు 80 ప్రభుత్వ శాఖలకు కామారెడ్డి జిల్లాలో తాత్కాలిక వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆగస్టు నాటికి ఎలాంటి అవరోధాలు లేకుండా కామారెడ్డి కొత్త జిల్లా నుంచి పాలన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటు వల్ల గ్రామాల పునర్విభజన సైతం ఎలా జరుగుతుందన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.